ప్రభుత్వ కళాశాలలు ప్రైవేట్ కళాశాలలకు ధీటుగా పనిచేస్తున్నాయి. అత్యాధునిక భవనాలు, స్టడీ అవర్స్, పచ్చదనం, బయోమెట్రిక్ హాజరును అమలు చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వ కళాశాలలపై విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఫలితాలలో కార్పొరేట్ కళాశాలను తలదన్నే రీతిలో సాధిస్తూ ఔరా అనిపిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలపై ప్రత్యేక కథనం. ప్రభుత్వ కళాశాలలు స్కూల్ అనగానే ప్రజలకు చులకన భావం ఉండేది. కానీ కార్పొరేట్ కళాశాలను తలదన్నే రీతిలో పోచంపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నిరూపిస్తుంది. గత 3 సంవత్సరాలుగా వరుసగా 96, 98, 97% ఉత్తీర్ణతతో జిల్లాలోనే కార్పొరేట్ కళాశాలకు ధీటుగా నిలుస్తోంది. ఈ కళాశాలకు గత ఏడాది 1,90,00,000 నిధులు మంజూరు కాగా కార్పొరేట్ కళాశాల స్థాయిలో కళాశాల భవనం నిర్మించారు. ఈ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ కోర్సులలో 322 మంది విద్యార్థినులు చదువుతున్నారు. అత్యాధునిక భవనంతో పాటు బయోమెట్రిక్ హాజరు పరికరాన్ని ఉపయోగించడం వల్ల విద్యార్థులు హాజరు శాతాన్ని పెంచడానికి దోహదపడుతుంది. దీనికి తోడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి విద్యార్థులు, అధ్యాపకుల పనితీరుపై ఎప్పటికప్పుడు అంచనా వేసే విధంగా ప్రిన్సిపాల్ కి దోహదపడుతోంది. దీనివలన విద్యార్థుల్లో నైపుణ్యత పెంచడానికి ఉపయోగపడుతుంది. భూదాన్ పోచంపల్లి ప్రిన్సిపల్ వి రామ్శెట్టి. నేను ఈ కళాశాలలో ఈ సంవత్సరం 186 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఎన్రోల్ అయ్యారు. గత సంవత్సరం ఈ కళాశాలలో 136 మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలో ఎన్రోల్ అయ్యారు. మొత్తం ఈ కళాశాలలో 322 మంది విద్యార్థులు అధ్యయనం చేయడం అనేటువంటి జరుగుతుంది. వీళ్లను పూర్తిగా ప్రభుత్వం చేపట్టినటువంటి సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించడము మరియు బయోమెట్రిక్ విధానం ద్వారా హాజరును పర్యవేక్షించడం అనేటువంటిది జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలలో పనిచేయడం మరియు అట్లాగే ప్రతి శనివారము ఒక పీరియడ్ ని స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద కళాశాలను పరిశుభ్రం చేసుకోవడం అనేటువంటిది ఎన్ఎస్ఎస్ యూనిట్ ద్వారా జరగడం అనేటువంటిది జరుగుతుంది. గత 2 సంవత్సరాల్లో 97% సాధించి ఈ సంవత్సరం మేము దాన్ని 100% తీసుకురావడానికి ప్రయత్నాలు అనేటువంటిది చేయడం అనేటువంటిది జరుగుతుంది. రోజు విద్యార్థులకు సాయంత్రం సమయంలో స్టడీ అవర్స్, పరీక్షలను నిర్వహించి ఉత్తీర్ణత శాతాన్ని పెంచుతున్నారు. దీనికి తోడు విద్యార్థులకు విద్యతో పాటు సామాజిక బాధ్యత పెంచడానికి ఎన్సీసీ ప్రోగ్రాం ని ప్రవేశపెట్టడం ద్వారా గ్రామాల్లో సామాజిక సేవను నిర్వహిస్తున్నారు. భక్తి భావాన్ని పెంపొందించడానికి సరస్వతి విగ్రహాన్ని దాతల సహాయంతో ఏర్పాటు చేసి ప్రతిరోజు ప్రార్థించి తరగతి గదుల్లోకి వెళతారు. కళాశాలలో పచ్చదనం, పరిశుభ్రతకి పెద్దపీట వేస్తూ భోజనం, వరండా హాల్లో డస్ట్బిన్లు ఏర్పాటు చేయడం వల్ల చెత్తా చెదారం అందులో వేసే విధంగా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. సిబ్బంది కళాశాల మొత్తం పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉండేలా పూల కుండీల్లో మొక్కలను నాటి వాటి సంరక్షణ బాధ్యత విద్యార్థులకు అప్పచెప్తారు. గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయికి మించి విద్యతో పాటు సామాజిక బాధ్యత, భక్తి భావం పెంపొందిస్తూ మిగతా ప్రభుత్వ కళాశాలకు, పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తూ స్థానికుల ప్రశంసలు పొందుతోంది. కాలేజ్ లో కార్పొరేట్ కాలేజ్ కి ధీటుగా మా కాలేజ్ చాలా బాగుంది. కొత్త ప్రిన్సిపల్ సార్ వచ్చినప్పటి నుంచి మాకు మా కాలేజ్ లో అన్ని ఫెసిలిటీస్ వచ్చినాయి. సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ రోజు జరుగుతుంది. బయోమెట్రిక్ కూడా వచ్చింది. బయోమెట్రిక్ ద్వారా చాలా అటెండెన్స్ పెరుగుతుంది, ఉత్తీర్ణ శాతం పెంచుతుంది. మా లెక్చరర్స్ చాలా బాగా చెప్తారు లెసన్స్. మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నవి. పచ్చదనం కోసం మా ప్రిన్సిపల్ సార్ గారు అన్ని మొక్కలను నాటించారు. చాలా బాగా అనిపిస్తుంది. చెట్ల పక్కన కూర్చొని చదువుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది. కళాశాలలో మంచినీటి సమస్య ఉండడం వల్ల విద్యార్థులకు భోజన సమయంలో మంచినీటిని కొనవలసి వస్తోంది. అలాగే విద్యార్థులకు ఫర్నిచర్ సమస్య కూడా ఉంది. కావున ప్రభుత్వం దృష్టి పెట్టి పరిష్కరిస్తే ఇంకా ఉత్తీర్ణతా శాతం పెరిగే అవకాశం ఉంది అని లెక్చరర్లు అంటున్నారు.